హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిబోన్ యూట్యూబ్ ఛానల్. చాలామంది మన వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ కూడా చేయట్లేదండి. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీ చెక్కి అయితే తయారు చేయబోతున్నాం. పిల్లలకి చాలా ఇష్టమైన పల్లీ చెక్కి. నెక్స్ట్ చాలా పోషకాలు ఉంటాయండి ఇందులో. చాలా పక్కా మెజర్మెంట్స్తో అయితే నేను బయట షాప్స్ ఎలా ఉంటుందో అలాగే మీకు అయితే ఈరోజు చూపించబోతున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ ఆన్ చేసి 2 కప్పులు పల్లీలు అయితే నేను తీసుకున్నాను. 2 కప్పులు పల్లీలు ఇందులో ఒక ప్యాన్లో వేసిన తర్వాత కొంచెం మందపాటి ప్యాన్ అయితే తీసుకోవాలండి. పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి కదా. ఈ పల్లీల్ని మనం లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఫ్రై చేయాలండి. ఒక 30 మినిట్స్ అయితే పడుతుందండి ఇది ఎలా ఫ్రై అవ్వడానికి. దగ్గర చాలా ఓపిక్గా ఫ్రై చేసి పొట్టు పైన ఊడుతుంది కదండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయండి. అదే ప్యాన్లోకి 2 కప్పుల పల్లీలకి 1.5 కప్పు అయితే మనం బెల్లం అయితే తీసుకోవాలండి. బెల్లం కరగడానికి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి దీన్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేయండి. లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచిన పల్లీలు పొట్టు అయితే తీసేసుకోండి. పొట్టు తీసుకునేటప్పుడు ఏంటంటే ఆ పలుకులు ఉంటాయి కదండి, వాటిని సపరేట్గా 2 పీసెస్లా చేయండి. ఒక పల్లీని 2 ముక్కల్లా చేయండి. అప్పుడే మనం చెక్కి చేసేటప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా ఫ్లాట్గా వస్తుందండి. అవి తీసుకొని అదొక పక్కన రెడీ చేసి పెట్టేసి నెక్స్ట్ పాకంలోకి వచ్చేస్తే ఇది బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఫాస్ట్గా కరిగిపోతుందండి. ఎందుకంటే మనం ఇందులో ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు కదా, అందుకోసమని ఇలాగ నొరగలా వచ్చినప్పటి నుంచి మనం పాకం అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. అది ఎలా చెక్ చేసుకోవాలంటే నేను చూపించాను కదండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం పాకం వేస్తూ చూడాలి. ఎప్పుడైతే మనకు పాకం అనేది గట్టి ముద్దలా అయితే తయారవుతుందో అప్పుడు మనకు పాకం వచ్చేసినట్టేనండి. ఇంకా మనకి రాలేదు కాబట్టి అలా కలుపుతూ ఉండాలండి. ఎక్కడైనా ఏమైనా ఉంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి పాకం. కొంచెం టైం పట్టినా కూడా నాకు తెలిసి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుందండి. ఎందుకంటే మన ఇక్కడ ఎక్కువ వాటర్ అనేది యూజ్ చేయలేదు కదా, అందుకని. చూడండి, మ్యాక్సిమం మన పాకం అయితే వచ్చేసింది. గట్టిగా ముద్దలా అయితే తయారైపోయింది చూడండి. ఇలా తీస్తున్నా కూడా రావట్లేదు కదా, అంటే పాకం అయితే చిన్నది ఇంకొంచెం సేపు ఉడికితే రెడీ అయిపోతుందండి పాకం. చూడండి ఎంత జిగురుగా వచ్చిందో, ఆల్మోస్ట్ వచ్చేసింది పాకం. ఎంత గట్టిగా అయిందంటే మనకు పాకం అయితే రెడీ అయిపోయినట్టే. ఇలా పాకం రెడీ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న పల్లీల్ని ఇలా కొంచెం యాడ్ చేసేసుకోండి. ఇదంతా మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి, ఇందులో తొక్కలేం లేకుండా. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఇందులో యాడ్ చేసేసి దీన్ని అంతటినీ బాగా గట్టిగా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే పలుకులు వేసిన తర్వాత ఈ పాకం పలుకులకి అంతా పట్టాలి కదండి. కొంచెం లూజ్గా ఉన్నా కూడా ఆ పాకం అంతా చిక్కగా అయ్యి పలుకులకి అంతా పట్టాలి కాబట్టి ఒక 2 నిమిషాలు అయితే మన శక్తి అంతా ఉపయోగించి అలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూనే ఉండాలండి. మధ్యలో కొంచెం గట్టిగానే కలపాలి. ఎందుకంటే పాకం అంతా కొంచెం గట్టిగా అవుతుంది కదా, కొంచెం గట్టిగా పట్టుకొని కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఒక 1 మినిట్స్ 2 మినిట్స్ అలాగా కలపాలండి. ఎందుకంటే పాకం కొంచెం పలుకులకి అంతా పట్టేదాకా కలిపేసి ఫుల్గా మిక్స్ చేయాలి. కొంచెం ఫాస్ట్గా, కొంచెం గట్టిగానే ఉంటుందండి కలిపినప్పుడు. గట్టి పాకం అయితే వచ్చింది కదా మనకి. ఇలా కలిపిన తర్వాత ఫైనల్గా అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒకసారి కలపాలండి. ఎందుకంటే ఆ పాకం అనేది దీనికి ఉండిపోతుంది కదండి ప్యాన్కి. అందుకని ఒకసారి బాగా మిక్స్ చేస్తూ కలిపితే పాకం పలుకులకి అనేది అంటికిపోతుంది. ముందుగా మనం ప్రిపేర్ చేసి తీసుకున్న ఈ బౌల్లోకి అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకున్న పల్లీలోకి అయితే ఇదంతా అప్లై చేసుకొని కొంచెం ఒకసారి ప్రెస్ చేసిన వెంటనే కొంచెం పట్టుకొని కట్ చేసేసుకోవాలండి. తర్వాత అయితే కట్ చేయడం కొంచెం కష్టమైపోతుంది కదా చల్లారిపోయిన తర్వాత. అందుకనే మనకు కావాల్సిన షేప్లో అయితే ఈ చెక్కీని కట్ చేసేసుకోండి షాక్తో. ఇలా కట్ చేసుకొని ఒక 1 అవర్ తర్వాత తీసుకుంటే ఈ చెక్కీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. మనకి షాప్లో ఎలా ఉంటుందో అంతే పర్ఫెక్ట్గా అయితే ఇది రెడీ అయిపోతుంది. పక్కా కొలతలతో అయితే వచ్చేసిందండి. చాలా టేస్టీగా ఉందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.